7వ రోజు. నిన్నటి కంటిన్యూషన్లో మరి మన మేలారైప్ప గారి జీవిత ప్రయాణం తెలుసుకుందామండి. ఈ లోపల నేను వస్తూ రోడ్డు మీద తారసపడిన వాళ్ళను మారప్ప, ఓకే అండి, అను వాదకుడు ఉండేది ఎక్కడని, ఆయన గొప్ప యోగిగా పేరు పొందారని, వారు ఉండేది ఎక్కడని అడుగుతూ వస్తుంటే ఆయన సంగతి తెలిసిన వారెవ్వరూ నాకు తారసపడలేదు. చివరికి ఎవరో మార్పా గారి గురించి విన్న ఒక ఆయన మాత్రం నాకు దొరికాడు. కానీ మార్పా గారి గున్న బిరుదావళి మాత్రం ఆయనకు బొత్తిగా తెలియదు. అందుచేత అతనిని గోధుమ లోయ ఏ దిక్కున ఉన్నదో చెప్పమని కోరాను. అతను ఆ లోయ వైపు చూపి అక్కడే మార్పా గారు ఉండేదని చెప్పాడు. అక్కడ ఉండే మార్పా గారిని ఇంకా ఏమైనా పేర్లతో పిలుస్తారా అని నేను అడిగితే అతను ఆయనను లామా మార్పా అని కూడా పిలుస్తారని చెప్పగానే నేను నా గమ్యం దగ్గర పడిందని అనుకున్నాను. అతను చూపించిన దిక్కుగా నడుస్తూ తోవలో మార్పా గారి గురించి అడిగాను. కానీ సరి అయిన సమాధానం ఎవ్వరి నుండి పొందలేకపోయాను. ఆఖరికి ఖరీదైన దుస్తులు ధరించిన అందమైన యువకుడిని నేను కలుసుకొని మార్పా గారి గురించి అడిగాను. అతను ఇలా చెప్పాడు, ఓ, నువ్వు అడిగేది మా నాన్నగారి గురించి అయి ఉండాలి. ఆయన అప్పుడప్పుడు ఇంట్లో గల సమస్తాన్ని తీసుకొని భారతదేశానికి వెళ్ళి అక్కడి నుండి కాగితపు దస్తాలు తీసుకొని వస్తుంటారు. ఆయన కోసమే నువ్వు వెతుకుతున్నావు అనుకుంటాను. ఎప్పుడూ లేనిది ఆయన ఈవేళ పొలం దున్నటానికి వెళ్ళారు. అతను చెప్పిన విషయమంతా గొప్ప అనువాదకులైన మార్పా గారికి సరిగా చెప్పినట్లు తోచింది. కానీ ఎప్పుడూ లేనిది ఈవేళ ఆయన సేద్యానికి వెళ్ళారనేది నాకు నమ్మశక్యం కాలేదు. అయినా అతను చూపించిన పొలాల దిక్కుగా బయలుదేరాను. అక్కడ పొలాల్లో కూర్చొని ఉన్న ఆకారం చూడగానే నా హృదయం ఒక్కసారి పొంగి, ఆయన పేరు మొదటిసారిగా విన్నప్పుడు కలిగిన అనుభూతి మరలా కలిగి నేను పారవశ్యంలో మునిగిపోయాను. అయినా నన్ను నేను నిగ్రహించుకుని ఎంతో గౌరవం చూపిస్తూ భారతదేశ ప్రసిద్ధ యోగి నరోపా గారి శిష్యుడైన అనువాదకుడు మార్పా ఉండేది ఎక్కడా అని అడిగాను. ఆయన నఖశిఖ పర్యంతము నన్ను ఒకసారి పరీక్షగా చూచి, నువ్వెక్కడి నుండి వస్తున్నావు, నీకేం కావాలి అని అడిగారు. ఇంతకుముందు గురువు గారికి చెప్పిన విధంగానే నేను పశ్చిమ కనుమల నుండి వచ్చానని, నేను కొంత పాపాత్ముడని, గొప్ప జ్ఞానిగా పేరు పొందిన మార్పా గురించి విని ఆయన వద్ద సత్యమైన మార్గాన్ని అభ్యసించి ముక్తి పొందగోరవచ్చానని చెప్పాను. చాలా మంచిది, నువ్వు నా కోసం ఈ పొలాన్ని దున్ని పెడితే మార్పా గారిని నేను నీకు పరిచయం చేస్తాను అని ఆయన అన్నారు. తర్వాత ఆయన తాగడానికి నాకు బీరు ఇచ్చి పొలం దున్నే పని నాకు వదిలి వెళ్ళిపోయారు. నేను బీరుతో పాటు పొలం దున్నటం కూడా పూర్తి చేశాను. మనం మంచినీళ్ళు ఎలా ఇస్తామో వీళ్ళు బీరు అలా ఇస్తారనుకుంటానండి. ఫస్ట్ నుండి ఎక్కువ వింటూ ఉన్నాము. తర్వాత ఒక పిల్లవాడు వచ్చి నన్ను అతని వెంట ఒక ఇంటిలోకి తీసుకువెళ్ళాడు. అక్కడ ఒక లామా గారు పరిశుద్ధుడై మెత్తని ఆసనం మీద కూర్చొని ఉన్నారు. ముక్కు మీద, కనుబొమ్మల మీద మాత్రం ఇంకా మట్టి అంటిన గుర్తులు ఉన్నాయి. ఆయనకు గల గుండ్రని బొజ్జ ఆయన కూర్చోగానే ముందుకు తోసుకువచ్చి ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. నేను గది అంతా కలయి చూచి అక్కడ ఇంకెవరూ లేకపోవడంతో నాకు పొలంలో కనిపించిన ఆయనే ఈయనని నిర్ధారణ చేసుకున్నాను. వెంటనే ఆయన నాతో ఇలా అన్నారు, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, నేనే మార్పాను, కనుక నువ్వు ఇప్పుడు నమస్కరించుకోవచ్చు అనగానే నేను నా నుదుటిని ఆయన పాదాలకు తాకిస్తూ సాష్టాంగ నమస్కారం చేసుకుని నా గురించి చెప్పాల్సిందంతా చెప్పి నాకు ఉపదేశమునివ్వమని, ఉపదేశం పొందే వరకు ఆశ్రయాన్ని కూడా ఇవ్వమని ప్రార్థించాను. ఆయన నేను చేసిన చెడ్డ పనుల వివరాలు అడిగారు. కానీ వాటి గురించి ఆయన అంతగా పట్టించుకోలేదు. నేను నా శరీరాన్ని, మనస్సును ఆయనకు అర్పించినప్పుడు ఆయన అంగీకరించినట్లే అనిపించారు. కానీ ఉపదేశమును కానీ ఆశ్రయాన్ని కానీ ఏదో ఒకదాన్ని ఇస్తానని, రెండింటినీ ఇవ్వనని, రెండిట్లో ఏది కావాలో కోరుకోమని అడిగారు. దానికి సమాధానంగా, స్వామి, నేను ముక్తి కోరి మీ దగ్గరకు వచ్చాను, నన్ను ఎలాగో నేను పోషించుకుంటానన్నాను. అప్పటికి నేను ఎలా కుదుట పడ్డాను. నా దగ్గర ఉన్న విలువైన
పుస్తకాలను తీసి పీఠం మీద ఉంచబోతుండగా వాటి మీద గల బొమ్మల్ని చూసి అవి క్షుద్ర విద్యలకు సంబంధించినవని తలచి నన్ను వారిస్తూ వాటిని అక్కడి నుండి తీసేయి, పవిత్రమైన నా పుస్తకాలను, పూజా వస్తువులను ఈ పుస్తకాల స్పర్శతో అపవిత్రం చేయకు అన్నారు. అందుచేత ఆ పుస్తకాలను నా చిన్న గాదిలోనే దాచాను. నా గురువు భార్య నా కన్నం పెట్టి నన్ను చక్కగా సంరక్షిస్తూ వచ్చింది. ప్రాయశ్చిత్తం అంటున్నారు, చూద్దాం. ఇప్పుడు నేను గురుదక్షిణ ఇవ్వటం కోసం ఇతరులను ఆశ్రయించడం తప్పనిసరి అయింది. అందుచేత నేను భిక్షాటనతో ఆ దేశమంతా తిరిగి చాలామంది ప్రజల వద్ద బార్లీ కంకులు సేకరించి తిరిగి వచ్చాను. వాటిలో సగభాగాన్ని వెచ్చించి 4 చెవులు గల చిలుము పట్టని పెద్ద రాగి పాత్రని, కొంత మాంసాన్ని, బీరును తీసుకున్నాను. మిగిలిన బార్లీని ఒక గోనె సంచిలో పోసి నేను కొన్న సామాగ్రిని ఒక మూటగా కట్టుకొని గురువుగారి ఇంట్లోకి వెళ్ళాను. ఆ మూటలు ఎంతో బరువుగా ఉండటంతో ఇంటికి చేరగానే నా వీపు మీద నుండి వాటిని నేల మీద అలా పడవేయటంతో పెద్ద శబ్దమై ఇల్లంతా ఒకసారి దద్దరిల్లింది. నా గురువుగారు ఎగిరిపడి, ఓ ఏమిరా, నువ్వు ఒక పెద్ద బలవంతుడు అనుకుంటున్నావు, అవునా? నీ బల ప్రదర్శనతో నా కళ్ళ ముందే నా ఇల్లు కూలుద్దామనుకుంటున్నావా? ఆ మూటలను ముందు అక్కడి నుండి తీసుకుపో అని కేకలేసి బార్లీ మూటలను కాలితో ఒక్క తన్నారు. నేను నా సామాను అంతటినీ ఏరుకొని ఇంటి బయట రోడ్డు మీద పెట్టుకున్నాను. అప్పుడు ఆయన ఎంత ముక్కోపిగా కనిపించారో! అయినా నా గురువుగారు, ఆయన పట్ల నాకు గల విశ్వాసం ఏమాత్రం సడలలేదు. ఇంక ముందు ఆయన ఎదుట ఎంత వినయంగా మెలగాలని నిశ్చయించుకున్నాను. కొంతసేపు అయ్యాక కొంచెం సందేహిస్తూనే నే తెచ్చిన రాగి పాత్రను తీసుకొచ్చి వంగి నమస్కరిస్తూ నా గురువుగారికి అర్పించాను. దానిని అంగీకరిస్తున్నట్లుగా ఆ పాత్ర మీద ఆయన తన చేతిని ఉంచారు. అప్పుడు నాకెంతో తృప్తి కలిగింది. తర్వాత ఆయన ప్రార్థనలో మునిగిపోయారు. కొద్దిసేపటికి ఆయన చెక్కిళ్ళ మీదుగా నీటి బొట్లు రాలటం నేను చూశాను. ఈ పాత్ర ఎంతో పవిత్రమైనది. దీనిని నా గురువుగారైన నరోపా గారికి అర్పిస్తాను అంటూ ఆయన చెయ్యెత్తి నరోపా గారికి అర్పించారు. తర్వాత దానికి ఉన్న చెవులను గట్టిగా కదిలించి పాత్రను గట్టిగా ప్రతిధ్వనించేటట్లు మ్రోగించారు. ఆఖరికి ఆయన దాన్ని తీసుకెళ్లి పూజాపీఠం మీద ఉంచి దీపారాధనకు ఉపయోగించే వెన్నతో దానిని నింపారు. రోజులు వారాలుగా మారుతుండగా నేను సమయానుకూలంగా ఉపదేశం కోసం ప్రార్థిస్తూనే ఉన్నాను. చివరికి ఆయన ఇలా అన్నారు, ఈ కొండల్లో చీడ పురుగుల్లా ఉన్న గొర్రెల కాపర్లు నా దగ్గరకు వస్తూ పోతూ ఉండే నా శిష్యులను దోచుకుంటున్నారు. నువ్వు వెళ్ళి వడగళ్ల వానలతో వారి పంటలు నాశనం చేయి, అప్పుడు నేను ఉపదేశిస్తానన్నారు. నేను వెళ్ళి వాళ్ళున్న ప్రాంతాలన్నింటినీ వడగళ్ల వానతో ముంచి తిరిగొచ్చి ఉపదేశం ఇమ్మని అడిగి తిరస్కారాన్ని పొందాను. ఏమిటి, నేను భారతదేశం వెళ్ళి ఎంతో శ్రమపడి నేర్చుకొచ్చిన జ్ఞానాన్ని పొందటానికి నీవు కురిపించిన ఈ వడగళ్ల వాన సరిపోతుందని చెప్పాలనుకుంటున్నావా? అటువంటి కోరిక నిజంగా ఉంటే ఇప్పుడు లోబ్రాక్ ప్రాంతానికి వెళ్ళి నా భక్తులను దోచుకుంటూ నన్ను కూడా బాధించిన కొండజాతి వాళ్లను నీ మంత్రాలతో సంహరించిరా. ఈ పని చేసి నీవు నిజమైన మంత్రగాడివని నిరూపించుకుంటే ఈ జన్మలోనే జ్ఞానాన్ని, బుద్ధత్వాన్ని ఇచ్చే అసలైన సత్యాన్ని కూడా నీకు బోధిస్తాను అన్నారు. దీనికి కూడా నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. నేను ప్రయోగించిన మంత్రాల ఫలితంగా ఈ కొండజాతి వారిలో వారు పోట్లాడుకొని చాలామంది మరణించారు. ఈసారి నా కోరిక తీరుతుందనే పూర్తి విశ్వాసంతో తిరిగి వచ్చిన నాకు నిరాశే ఎదురైంది. నా గురువుగారు నాకు మంత్ర ప్రవీణ బిరుదు ఎంతో ఘనంగా ప్రసాదించి నన్ను అభినందించారు. నేను ఉపదేశం ఇమ్మని అడిగితే ఆయన పెద్దగా నవ్వి, నీవెంత గొప్పగా ఈ పని చేసేస్తే మాత్రం పాపపు పనులకు ప్రతిగా సత్యాన్ని ఇవ్వటం ఎలా సాధ్యపడుతుంది? వెళ్ళి నువ్వు చేసిన నాశనాన్నంతా మళ్ళీ సరిచేసిరా. చంపిన వారందరికీ మళ్ళీ ప్రాణం పోయి నష్టమైన పంటలను మళ్ళీ సరిచేసిరా అంటూ నా పట్ల తీవ్రంగా ప్రవర్తించారు. నన్నప్పుడు ఆయన పట్టుకు కొడతారని కూడా అనిపించింది. నిరాశతో వెళ్ళి ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు గురువుగారి భార్య వచ్చి నన్ను ఓదార్చడానికి
ప్రయత్నించింది. ఆ రాత్రి ఆమె నా గురించి తన భర్తతో ఏం చెప్పిందో ఏమో. మర్నాడు ఉదయాన్నే ఆయన నన్ను చూచి, నిన్న సాయంత్రం నేను కొంచెం తొందరపడ్డట్టున్నాను, దానిని నువ్వు మనసులో పెట్టుకోకు, ఓర్పుతో ఉండు, చివరకు నేను నీకు తప్పక ఉపదేశం ఇస్తాను. నువ్వు కాస్త బలమైన మనిషిగా కనిపిస్తున్నావు. ఈ లోపల నా కొడుకు కోసం ఒక చిన్న ఇల్లు కట్టివ్వు. నువ్వు ఈ పని తృప్తికరంగా చేశావంటే ఉపదేశం ఇవ్వటమే కాదు, నువ్వు సాధన చేసేటప్పుడు తిండి బట్ట కూడా నేనే ఇస్తాను అన్నారు.